హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో అంశాలు వార్తల్లోకి వచ్చాయి. అందులో ఒక ఇంపార్టెంట్ అంశం గురించి ఈరోజు మాట్లాడదామండి. అదేనండి, ట్రంప్ గారు మన దేశంపై విధించిన అదనపు సుంకాల గురించి మాట్లాడదాం. అసలు వాణిజ్య యుద్ధం స్టార్ట్ చేసిందండి అమెరికా. ప్రపంచ దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఫస్ట్ చైనాపై విధించింది. అయితే చైనా నుంచి తొలగించి నెక్స్ట్ భారత్పై మళ్ళీ విధించింది. అయితే ఆగస్టు 17న 25% సుంకాలు విధించిందండి. ఇది చాలనట్టు పోయిన ఆగస్టు 27 నుంచి ఇంకో 25% అదనపు సుంకాలు, మొత్తం 50%కి పెరిగాయి మన దేశంపై సుంకాలు. అయితే కొన్నిటిపై మినహాయింపు ఉందండి. ఏమేమి? ఫార్మా, ఇంధనం, ఎలక్ట్రానిక్ వస్తువులపై వీటిపై మినహాయింపు ఉంది. ఇంకా మన దేశంపై ఈ సుంకాలు విధించడం వల్ల కొన్ని దేశాలకి యూజ్ ఉందండి. ఏంటివి అవి? వియత్నాం, కంబోడియా, బంగ్లాదేశ్, మెక్సికో, ఇండోనేషియా ఈ దేశాలకు మాత్రం చాలా యూజ్ అయ్యిద్ది. వియత్నాం అయితే అమెరికాకి దుస్తులు విక్రయించిద్ది. బంగ్లాదేశ్ కూడా చౌకైన ఫ్యాషన్ దుస్తులు ఎగుమతి చేసిద్ది అనమాట. మరి ఇంత జరుగుతుంది కదా, మరి భారత్ ఎందుకు మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను విధించట్లేదంటే కొన్ని కారణాలు ఉన్నాయండి. అసలు మనం అమెరికా నుంచి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నామంటే ఇంధనాలు, చమురు, అన్కట్ డైమండ్స్, సేంద్రియ రసాయనాలు, యంత్రాలు, ప్లాస్టిక్, పండ్లు, గింజలు ఇవన్నిటిని దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఏ రూపంలో ఉన్నాయంటే ముడి పదార్థాలు మరియు మధ్యస్థ స్థాయి ఈ రూపంలో ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు ముడి పదార్థాలు మనం ఏం చేసుకోవాలి? మనకు కావాల్సిన రూపంలో దాన్ని తయారు చేయాలి. అదేవిధంగా వాటిని ఎగుమతి చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ తయారయ్యాక. కాబట్టి ఆ ముడి పదార్థాలు, మధ్యస్థ స్థాయి పదార్థాలపై మనం పన్ను విధించుకున్నాం అనుకో, దాని రేటు పెరిగిపోద్ది. అదేవిధంగా దేశీయ మార్కెట్లు, ఎగుమతి మార్కెట్లకు నష్టం కలిగిద్ది. ఈ విధంగా ఆ మధ్యస్థ వస్తువులు, ముడి పదార్థాలపై పన్ను విధించుకున్నాం అనుకోండి, మనకి తక్కువ మెటీరియల్ వచ్చింది. దానివల్ల మన దేశీయ మార్కెట్లు, ఎగుమతి మార్కెట్లు అండ్ ఆల్సో సేవా రంగం కూడా డ్యామేజ్ అయిపోద్ది అనమాట అని 2010-14 ఆ టైంలో ఒక రచయిత రాశారండి. దాని ప్రకారం, ఒక నిపుణుల ప్రకారం నేను ఇది చెప్తున్నాను. ఇంకా ట్రంప్ గారు నిన్న వ్యంగ్యంగా ఒక పోస్ట్ కూడా చేశారండి. ఈ SCO సదస్సులో భాగంగా పుతిన్ గారు, అది రష్యా అధ్యక్షుడు, జిన్పింగ్ గారు చైనా అధ్యక్షుడు, మన మోదీ గారు, వీళ్ళు ముగ్గురు కలిశారు. ఓకే, చైనా చీకటి దేశంతో మీరు కలుస్తున్నారు, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని వ్యంగ్యంగా కామెంట్ కూడా చేశారనమాట. ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ, ఆ ఫోటో కింద ఈ విధంగా కామెంట్ చేస్తూ రాశారనమాట. ఇంక ఇదండి భారత్ అమెరికాల సుంకాల గురించి. ఇంకా రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆస్ట్రేలియా నుంచి మన ఇండియన్స్ని గో బ్యాక్ అంటున్నారు. అక్కడ పెద్ద ర్యాలీయే జరిగిందండి. ఏమని జరిగింది అసలు? మన వాళ్ళు కష్టజీవులు, చెమటోడ్చి ఉద్యోగం చేసే లక్షణం మంది. వాళ్ళు అంతగా వర్క్ చేయరు, అది వాళ్ళ బాధ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే 100 ఇయర్స్లో వచ్చిన ఇటాలియన్స్, అంటే ఒక 100 ఇయర్స్ తీసుకుంటే ఆ 100 ఇయర్స్లో వచ్చిన ఇటాలియన్స్ కంటే ఒక 5 ఇయర్స్లో వచ్చిన ఇండియన్స్ అత్యధికంగా ఉన్నారంట. అందుకని చెప్పి ఈ ట్రంప్ బాటలో వీళ్ళు కూడా నడుస్తున్నారు. ఆస్ట్రేలియన్స్ మన ఇండియన్స్ వెళ్ళిపోమని. ఎందుకు పంపిస్తారు? మన వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు కాబట్టి అలాంటి ఆలోచనే రాదు మ్యాక్సిమం నాకు తెలిసి. ఇంకా మూడో విషయం ఏంటంటే, మార్వడి గోబ్యాక్ ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణలో. ఎందుకు? సికింద్రాబాద్లో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట. చిన్న కారు వెళ్ళినా కానీ మొత్తం జామ్ అయిపోయింది. అదేవిధంగా ఒక కారులోని ఒక మార్వడి వ్యాపారస్తుడు వచ్చిండు. 2 వీలర్ మీద మన తెలంగాణ పర్సన్ వచ్చిండు. ఇద్దరికి గొడవైంది. ఈ గొడవలో భాగంగా ఆ వ్యాపారస్తుడు ఇంకా మిగిలిన మార్వడీస్ అందరు కలిసి అతన్ని కొట్టారు. దీని కారణంగా, ఈ చిన్న గొడవ కారణంగానే స్టార్ట్ అయింది, మీరు మమ్మల్ని వ్యాపార పరంగా తొక్కేస్తున్నారు, అదేవిధంగా దౌర్జన్యం చేస్తున్నారని. ఇంకా నా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.